కిందకి దిగడంతో కింద ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ కారులోకి ఎక్కారు. అప్పుడు స్వరూప్ వాళ్ళతో, మీరు నిజంగా అదృష్టవంతులు కాబట్టే మాకు ఎదురుపడ్డారు, లేదంటే మీరు హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంకా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు అని అన్నాడు. అప్పుడు లోపలికి ఎక్కిన వ్యక్తుల్లో ఒకడు చిన్నగా నవ్వుతూ, నిజమే, మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటూనే హఠాత్తుగా అప్పటి వరకు తన ఛాతీ దగ్గర దాచిన కోల్డ్ నైఫ్ ను బయటకు తీసి ఒక్కసారిగా కారులో ఉన్న వాళ్ళ వైపు చూపిస్తూ, మర్యాదగా ఎవరు కదలకండి, ఎవరైనా అరిచి గొడవ చేస్తే ఈ కత్తి మీ గుండెల్లో దిగుతుంది, ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని బెదిరిస్తూ చెప్పాడు. దాంతో కారులో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆగిపోయారు. కోపంగా వాళ్ళ వైపు చూస్తూ, వాటితో మీరేం చేస్తున్నారు అని అన్నాడు రాజు. ఏం చేస్తున్నామో కనిపించడం లేదా, దారి దోపిడి అంటూ కాలికి గాయమైన వ్యక్తిలా నటించిన దొంగ వెంటనే రాజు మెడపై కత్తిని పెట్టి, కదలకు, కదిలావంటే నీ తల మొండం వేరైపోతాయి అని అన్నాడు. జ్యోతి వాళ్ళ వైపు నమ్మలేనట్లుగా చూస్తూ, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, మేము మీ ప్రాణాలు కాపాడాలనుకున్నాం అని అంది. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ ఆమె వైపు చూసి, దానికోసం నేను ఆల్రెడీ మీకు థ్యాంక్స్ చెప్పేశాను కదా, ఇక దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. అలాగే ఈ కార్లో ఉన్న వాళ్ళంతా మీ దగ్గర ఉన్న డబ్బులు బంగారం తీసిస్తే మేము కూడా మిమ్మల్ని ఏమీ చేయకుండా మా దారిన మేము వెళ్ళిపోతామని నేను మీకు మాటిస్తున్నాను అని అన్నాడు. మీకు కొంచెం కూడా మనసచ్చు లేదా, మిమ్మల్ని కార్లు రానివ్వకపోతే నువ్వు ఆ గాయంతో అలానే చచ్చిపోయేవాడివి అని కోపంగా అరిచాడు స్వరూప్. కానీ అతని మాటలు పూర్తయ్యేలోపే ముఖంపై లాగి ఒకటిచ్చి, నువ్వేమైనా తెలివి తప్పవాడివా, మా అంకుల్కి ఎలాంటి గాయాలు కాలేదు, మీరు అతన్ని రక్షించాల్సిన అవసరం లేదు అని అన్నాడు ముందుగా వాళ్ళని లిఫ్ట్ అడిగిన వ్యక్తి. మళ్ళీ అంతలోనే అతను చిన్నగా నవ్వి, అయినా మేము మీకు ఒకందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ ఇద్దరు మమ్మల్ని కారు ఎక్కించాలని పట్టుబట్టి ఉండకపోతే మా ప్లాన్ సక్సెస్ అయ్యేదే కాదు అని అన్నాడు. ఆ మాటలతో కారులో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బంతా అప్పగించండి, మళ్ళీ నాతో చెప్పించుకోవాలని చూడొద్దు.